జగన్ ప్రభుత్వం చేసిన పనులను టీడీపీ నాయకులు సిగ్గు లేకుండా అవి తమవేమని చెప్పుకుంటున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అసమర్థుడని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం కుల రాజకీయాలతో ప్రజల వద్దకు వెళ్తుంటే తాము చేసిన అభివృద్ధి సంక్షేమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. చిన్న సమస్య ఉన్న సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిరక్షించామని తెలిపారు. గద్దే రామ్మోహన్ ఒక అసమర్థ ఎమ్మెల్యే అని, మాటలతో షో రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారన్నారు. నియోజకవర్గానికి ₹1 కూడా శాంక్షన్ చేయలేకపోయాడని, 4.5 ఏళ్లలో 4 సార్లు నియోజకవర్గం మొత్తం తిరిగి సమస్యలు అడిగి పరిరక్షించానని చెప్పారు. గద్దే తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. గద్దే టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, తనపై ప్రచారం చేయడానికి ఏం లేక చనిపోయిన నెహ్రూ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. గద్దే ఎక్కడికి వెళ్ళినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారని, అందుకే ఆయన ప్రచారం చేయడం లేదన్నారు. తూర్పు నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ గద్దే తమ్ముడే చూస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బులతోనే కాల్ మనీ, సెక్స్ రాకెట్, గంజాయి, బెట్టింగ్ లాంటివి నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా అవన్నీ గారు దాటుకుని ముందుకెళ్ళే ఆ ఒక్క మనస్తత్వం కానివ్వండి, అవన్నీ గారు ఈ 10 సంవత్సరాలు వస్తాం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు దేవుడు ఒక ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా వస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు లేకపోతే గత పాలకులు గారు ఎవ్వరూ చేయలేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము తూర్పు నియోజకవర్గంలో చేస్తాం జరిగింది.